మేడారం పనులు వెరీ స్లో. ఇప్పుడు ఇట్లా రాస్తుంది అన్నట్టు, మంత్రి పదవి రాలేగా, మంత్రి పదవి ఇయ్యలేదు కాబట్టి మేడారం పనులు వెరీ స్లో. ఒకవేళ మంత్రి పదవి వచ్చింది అనుకో, మేడారంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారక్క జాతర పనులకు సీఎం వేల కోట్ల ఫండ్లు ఇచ్చేసిండు ఇప్పటికే అని చెప్తారన్న. మేడారం పనులు వెరీ స్లో, మహాజాతరకు 47 రోజుల టైం, ఇంకా పూర్తి కాని టెండర్ ప్రాసెస్, మరుగుదొడ్లు రోడ్ల రిపేర్లకు భారీగా నిధులు, పనులు ప్రారంభించని అధికారులు ఇంజనీర్లు. ఈ వార్త నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే ఇక్కడున్న వివేక్, వీళ్ళు ముగ్గురు పదురుకొని రాపిచ్చినట్టున్నారు ఈ పని. ఎందుకంటే ఇక్కడ మరుగుదొడ్లోకి వచ్చేసి ఎవడన్నా ఒకడు వీళ్ళు పెట్టుకోవచ్చు, అక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోరా, ఓ 2 కోట్ల రూపాయల టెండర్ వాళ్ళకుదామంటే వీళ్ళకి అక్కడికి వస్తుంది. రోడ్లు రిపేర్, ఇది ఖచ్చితంగా ఎవరికి అక్కడికి వస్తుంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అక్కడికి వస్తుంది. మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు రిలీజ్ చేస్తే ఈ రోడ్ల రిపేర్లు ఆయన చేసుకుంటాడు. కాబట్టి ఇదంతా ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ అంటారు, కేసీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అంటారు. ఇప్పుడు ఇదంతా మంత్రి పదవి ఇవ్వనందుకే ఈ రాతలన్నీ. మంత్రి పదవి ఇచ్చేదాకా రేవంత్ రెడ్డికి ఇట్లనే సురుకులు పెడతా అంటాడు, మంత్రి పదవి ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని ఇట్లనే బ్లేమ్ చేస్తా అంటాడు. ఏదో ఒక వార్త వేసి చేయాలి కూడా, చేస్తేనే ఇక్కడ పనులన్నా మంచిగా అవుతాయి.